టైం లైన్ షిఫ్ట్ అదే నాన్న చెప్పేది. అసలు ఈ పుస్తకం చదువు, లేకపోతే ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. స్టీవ్ టైలర్ గారు పుస్తకం రాశారు. టైం లైన్ అంటే నీకు నీ అనుభవంలో ఏమొస్తుంది అంటే, సమయం అన్నది ఒక పెద్ద అపోహ, మన మనసు సృష్టించిన అపోహ అన్నది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు టైంలో నువ్వు ఇరుక్కోవు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ టైం. టైమ్ ఈజ్ మైండ్ కన్స్ట్రక్ట్ ఫినామినన్. సమయం లేని స్థితికి, సమయంని ఎవడు సృష్టించాడు అంటే నీ మనసు సృష్టించిండు అన్నది నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్లు చేస్తావో నీకు అనుభవంలోకి వస్తుంది. అర్థమైందా? అది థియరిటికల్గా చెప్తే రాదు. ఉదాహరణకి ఒక 7 పాయింట్లు చెప్తా, ఓకే? నువ్వే ఆన్సర్ చేయి. హైదరాబాద్ ట్రాఫిక్లో పోతున్నా నేను, కుక్కట్పల్లి నుంచి దిల్షునగర్ వరకు. నువ్వు సమయం లేని స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుందా, సమయంలో ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఓకే, నీకే. మానస సరోవర్ యాత్రకు పోయాం. ఆ హిమాలయ పర్వతాలను చూసాం. ఏమనిపిస్తుంది నీకు? సమయం లేని స్థితిలో ఉన్నట్టు, ఆ సౌందర్యాన్ని చూడంగానే నీ మనసు ఎక్స్పాండ్ అయినట్టు అనిపిస్తుంది. అదే మనిషి ట్రాఫిక్లో ఉన్నప్పుడు అర్థమవుతుందా? ఎవరు చెప్తున్నారు నీకు అది? అర్థమవుతుందా? సేమ్ మనిషే. ఈ 2 అనుభవాలు ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్గా మాత్రం ట్రాఫిక్లో ఎక్స్పెరిమెంట్ చేసావు, నేచర్లో ఉన్న సౌందర్యంతో ఎక్స్పెరిమెంట్ చేసావు. అంటే ఏమని నేర్పించింది? నువ్వు ఎప్పుడైతే బహిర్గతంగా, అంతర్గతంగా బ్యూటీ, సౌందర్యం అన్న సూత్రంతో ఉంటావో నువ్వు సమయం లేని స్థితికి వెళ్తావు. ఎక్కడైతే అగ్లీనెస్ ఉంటుందో నువ్వు అంతర్గతం పోయినా బహిర్గతం పోయినా టైం అన్నది నీ మీద పెత్తనం చేస్తుంది. నువ్వు కల్టివేట్ చేసుకోవాల్సింది సౌందర్యంతో కూడి ఉన్న ఆలోచనలత, అగ్లీనెస్తో కూడి ఉన్న ఆలోచనల. అప్పుడు నువ్వు టైం లైన్ నీకు పనిచేయదు. యూ విల్ బికమ్ టైమ్లెస్. నువ్వు అగ్లీనెస్ మీద రీసెర్చ్ చేసేవనుకో నీకు టైం లైన్ పక్క పనిచేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఫ్రీడమ్. అందరినీ నువ్వు బానిసలాగా కట్టేస్తే నీకు బాగుంటుందా, స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందా? మళ్ళీ నీకు స్వేచ్ఛ మాట్లాడటమే పర్మిషన్ లేనప్పుడు నీకు స్వేచ్ఛ ఎక్కడికెళ్ళి వస్తుంది? నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఏం చేస్తావు? ముంగటి వాడికి నచ్చినట్టు మాట్లాడతావు. ముంగటి వాడికి నచ్చినట్టు మాట్లాడితే టైం లైన్ ఉంటుందా, టైమ్లెస్ లైన్ ఉంటుందా? నువ్వు ముంగటి వాడి సోల్తో మాట్లాడితే కనుక టైమ్లెస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా ముంగటి వాళ్ళ సోల్తోటి? బికాస్ ఆల్ యూత్, ఆల్ హ్యూమానిటీ ఏ బంధంలో ఇరుక్కున్నారు అంటే వాడు ముంగటి వాడికి స్వేచ్ఛ ఇయ్యాడు కాబట్టి వానికి స్వేచ్ఛ దొరకదు. నీ బానిసత్వం నుంచి నువ్వు బయటపడితే నీకు స్వేచ్ఛ వస్తుంది. నీ బానిసత్వం నుంచి నువ్వు బయటపడకుండా ఈ సిస్టంలో నేను స్వేచ్ఛను తీసుకొస్తానంటే టైంతో యుద్ధం చేసినట్టే. నువ్వు స్వేచ్ఛలో ఉన్నావు అనుకో, నువ్వు టైమ్లెస్ జోన్లో ఉంటావు. అప్పుడు ముంగటి వాడిని స్వేచ్ఛ వైపుకు తీసుకురావడం ఈజీనా? నువ్వు టైంకి బానిస అయిపోయి ముంగటి వాడిని స్వేచ్ఛకు తీసుకురావడం ఈజీనా? మళ్ళీ ఎక్కడ చేస్తున్నావు? 3, ఆనందంగా ఉంటావా, దుఃఖంలో ఉంటే నీకు టైం ఉంటుందా? దుఃఖంలో ఉంటే ఎప్పుడైపోతుందిరా ఈ నెల, వారం అనిపిస్తుంది. ఆనందంగా ఉంటే ఇంత తొందరగా అయిపోయింది ఇంద్ర బాబు అనిపిస్తుంది. మళ్ళీ నీ ఫ్రెండ్స్తో దుఃఖం ఉన్న వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తావా, ఆనందంగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తావా? ఎక్కడ చేస్తున్నావు? ఆనందంగా ఉన్న సొసైటీలో ఉంటే ఆనందంగా ఉంటావు, దుఃఖంతో కూడి ఉన్న సొసైటీలో ఉంటే. నేను ఆనందంగా ఆఫీస్కి పోయినా, అందరు దుఃఖంలో ఉన్నారు, నువ్వు ఈవినింగ్ ఇంటికి ఎట్లా వస్తావు? మా ఆవిడ అడుగుతుంది నన్ను, నువ్వు ఎందుకు రావు అని. నేనే దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చి వేరే వాళ్ళ ఆనందంని నేను ఎందుకు పాడు చేయాలా? నేను పరమానందంగా ఉన్నప్పుడు కావాలంటే వస్తా, కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు వేరేవాడు సంతోషంగా ఉన్నప్పుడు వాని సంతోషం నేను ఎందుకు పాడు చేయాలి? మీరు అందరు వేసే పొరపాటు అదే. సంవత్సరం అంతా దుఃఖంలో ఉంటారు,
కడతాలకు వస్తారు. మళ్ళీ జనవరి 1 నుంచి మళ్ళా ఎక్కడికైనా క్లాస్కి వెళ్ళినా, ఎక్కడైనా రిట్రీట్కి వెళ్ళినా ఫస్ట్ మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే కొంచెం సంతోషంగా వెళ్తే అక్కడ ఆనందంగా వెళ్తాం. మనం వెళ్ళేది దుఃఖంతో, అందరు దుఃఖాలను లోపల పెట్టుకొని నవ్వుతూ మాట్లాడితే ఏమైతే 2 దుఃఖాలు మాట్లాడుకున్నట్టు ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే, 5 ఆన్సరు అర్థమైంది కదా. 4వది ఏంటంటే ధర్మబద్ధకంగా ఏం చేస్తున్నాం. రైచియస్నెస్. నీకు నచ్చినా నచ్చకపోయినా ధర్మం ఫాలో అయినావు అనుకో, నువ్వు టైమ్లెస్ జోన్లో ఉంటావు. డ్యూటీలో ఇరుక్కున్నావు అనుకో, అరే నువ్వు 9 నుంచి 2 వరకు ఈ పని చేయరా అన్నాడంటే వాడికి చేబుద్ధి కాదు. ఎందుకంటే డ్యూటీ అంటే వానికి బౌండరీ గీశారు. రైచియస్నెస్ అంటే నీ ధర్మం, అది మంచి చేయడం నీ ధర్మం. ధర్మబద్ధకంగా ఉంటే టైమ్లెస్లో ఉంటావా, డ్యూటీలో ఉంటే టైమ్లెస్గా ఉంటావా? మా ఫ్రెండ్స్ చాలామంది నైట్ షిఫ్ట్ చేస్తారు. వానికి ఏంటంటే శాలరీ కావాలా, వాడి జాబ్ని ఎంజాయ్ చేయడు, బట్ వానికి కావాల్సింది ఏంటి? శాలరీ. ఎక్కడైతే నువ్వు నీ లైఫ్లో డ్యూటీ బేస్డ్ అంటే ఈ పని చేస్తే నాకు జీతం వస్తుంది, లైక్ దానికి అలవాటు అయినప్పుడు నీకు ధర్మం గురించి ఏం తెలుస్తుంది? ధర్మం అంటే ఏంటి అంటే టార్కమ్ సెరిడేరియన్ గారి పుస్తకాల్లో ఎవరైతే చిన్న చిన్న పాత్రలు చక్కగా పోషిస్తారో వాళ్ళను ధర్మంతో కూడి ఉన్న పొజిషన్లో కూర్చోబెట్టమంటారు. ఒక మనిషికి దాహమైంది, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా అనుకో, వాడిని గనక ప్రమోషన్ ఇస్తే 100 మందికి నీళ్ళు ఇస్తాడు. వాడు పక్కనోనికే నీళ్ళు ఇయ్యని వాడిని ప్రైమ్ మినిస్టర్షిప్ పోస్ట్లో కూర్చోబెడితే వాడు ఏం సాయం చేస్తాడని మీరు అనుకుంటారు? ఈ సంఘంలో ఎందుకు టైం ఉంది అంటే ప్రతి ఒక్కరు డ్యూటీ బేస్డ్ జాబ్స్ చేస్తున్నారు, రోల్ బేస్డ్ జాబ్ చేస్తున్నాడు. ఎవడు కూడా సోల్ఫుల్ జాబ్స్ చేస్తలేడు. అందుకోసమే టైం ఉంది. అర్థమైందా? నెక్స్ట్, ఆత్మ పదార్థము నేను అని తెలుసుకోవడానికి నువ్వు రోజు ఏం చేస్తున్నావు చెప్పు. నీ మంత్లీ శాలరీ కోసం పని చేస్తున్నావు, నీ ఆత్మ కోసం నువ్వేం లేబర్ చేస్తున్నావు? దట్ ఈస్ వాట్ దే కాల్ ఇట్ యాజ్ స్ట్రైవింగ్. 20 సంవత్సరాలు చదువుకుంటావు జాబ్ రావడానికి, నెల జీతం రావడానికి. నువ్వు ఆత్మ అని తెలుసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? సింపుల్ క్వశ్చన్. స్ట్రైవింగ్ అంటే ఎవరిని మెప్పించడం లేదు, ఎవరిని బాధ పెట్టడం లేదు, నీకు నువ్వు దగ్గర కావడానికి నువ్వేం చేస్తున్నావు? దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ స్పిరిచువల్ లేబర్. ఆ స్పిరిచువల్ లేబర్ చేస్తే టైం ఉండదు. మెటీరియలిస్టిక్ గెయిన్స్ కోసం చేస్తే టైం ఉంటుంది. అర్థమైందా? ముంగటి వాడిని ఆత్మ పదార్థాలలాగా తయారు చేయడానికి నువ్వేం త్యాగం చేస్తున్నావు? టైం ఉండదు. నాకు ఏం గుర్తింపు వస్తుంది? టైం ఉంటుంది. చూడు, ఇన్నిట్లో మనము ఏ సూత్రం ఫాలో అయితే మనం సమయం లేని స్థితికి తీసుకెళ్తుందో ఆ సూత్రం మీద ఫోకస్ పెట్టాలన్నా, ఏదైతే మనల్ని టైంలో ఇరికిచ్చే దానిలో ఫోకస్ పెడితే టైంలో ఇరుక్కుంటామో దాని మీద ఫోకస్ చేసి, ఈ రెండింటి మధ్యలో నిర్ణయం తీసుకునే పవర్ ఎవరికి ఉంది అది గ్రహించిన వాడే యూత్. అర్థమైందా? ఆ యూత్ఫుల్ సోల్ షుడ్ బికమ్ మెచ్యూర్డ్ సోల్. మెచ్యూర్డ్ సోల్ బికమ్స్ ఓల్డ్ సోల్. ఓల్డ్ సోల్ బికమ్స్ ట్రాన్సెండెంటల్ సోల్. ఎప్పుడైతే మనిషి ట్రాన్సెండెంటల్ సోల్ అవుతాడో వాడు భూమి మీదకి మళ్ళా రాడు. ఆ శాస్త్రంని చెప్పే వర్క్షాపే అవేకనింగ్ యూత్ వర్క్షాప్. ఓకే, అర్థమైందా? మరి ఎందుకు పెట్టుకున్నారు ఈ పేరు అవేకనింగ్ అని? అవేకనింగ్ అంటే ఆధ్యాత్మిక వాస్తవాలు వచ్చి నిద్రావస్థలో ఉన్న మిమ్మల్ని తట్టి నిద్ర లేపుతూ ఉంటుంది. నిద్ర లేవడానికి మీరు వదులుకోవాల్సింది మీ బద్ధకంని, మీ రజోగుణంని, మీ తామసిక గుణంని వదులుకుంటే
మీరు మూడవ గుణం, మీ మనసు భావాలలో భౌతికంగా వచ్చేదాన్ని అవేకనింగ్ అంటారు. అంటే భౌతికంగా మీకు తమో గుణం ఉండదు, భావాలలో తమో గుణం ఉండదు, రజోగుణం ఉండదు. మనసులో రజోగుణము తమో గుణము వెళ్ళిపోయి సాత్విక ఆలోచనలు ఎప్పుడైతే మీకు వస్తాయో మీ చైతన్యము అవేకనింగ్ అయిందని అర్థము. ఓకేనా? అవేకనింగ్ కావడానికి అత్యద్భుతమైన 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటే పుస్తకం తెచ్చా ఈరోజు. ఆ పుస్తకం ఏంటంటే ఛాలెంజ్ ఫర్ డిసైపుల్షిప్ బై టార్కమ్ సెరడేరియన్. ఇంకొక పుస్తకం పేరు వరల్డ్ డిసైపుల్షిప్. మీరు వరల్డ్లో ఉన్న అందరు టీచర్స్ దగ్గర డిసైపుల్ చేస్తారా, మీకు నచ్చిన గురువు దగ్గర డిసైపుల్షిప్ చేస్తారా? మాకు పత్రిజీ గారు ఏం చెప్పారంటే అందరి దగ్గర నేర్చుకోండి అన్నారు. అంటే అందరి దగ్గర నేర్చుకోవడం అంటే వరల్డ్ డిసైపుల్షిప్ చేయమనే కదా అర్థం. వరల్డ్ డిసైపుల్షిప్ చేస్తే నువ్వు వరల్డ్ మాస్టర్ అవుతావు. నీకు నచ్చిన వాళ్ళ దగ్గర డిసైపుల్షిప్ చేసి నువ్వు నచ్చిన వాళ్ళ దగ్గర మాస్టర్ అవ్వమని ఎప్పుడు చెప్పలేదు ఆయన. అర్థమవుతుందా? వరల్డ్ డిసైపుల్షిప్ చేయడానికి యూత్ దయచేసి ఒక 3 సంవత్సరాలు ఫస్ట్ భూమి మీద ఎలాంటి లిటరేచర్ ఉంటే చదవండి. ఈ పుస్తకంలో 57 చాప్టర్లు ఉన్నాయి. మీరేమో నాకు గంట టైం ఇచ్చి ఈ బుక్ అంతా చెప్పి అంటున్నారు. నాకేమో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క సంవత్సరం. ఇది ఛాలెంజ్ ఫర్ డిసైపుల్షిప్. డిసైపుల్షిప్ అంటే బిఏ ఎంఏ చేయమని కాదు. నీవు అవేకనింగ్ కావడానికి నీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేసి ఎలా బయటపడాలి. ఇదొక పుస్తకము. ఇంకొక పుస్తకం పేరు వరల్డ్ డిసైపుల్షిప్. అంటే భూమి మీద ఉన్న అందరు గురువులు ఏం బోధన చేస్తారో నువ్వు ఏం నేర్చుకోవాలి నిరంతరం. అప్పుడు నువ్వు అవేకనింగ్ ఎంత అయ్యావు అన్నది నీకు అర్థమవుతుంది. నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి ఏది ఛాలెంజ్ ఫర్ డిసైపుల్షిప్, ఇంకొకటి వరల్డ్ డిసైపుల్షిప్. నేనా అందరు గురువుల దగ్గరికి భౌతికంగా పోలేను, కానీ పుస్తకాలు తెప్పించుకొని చదవచ్చు, వీడియోలు చూడవచ్చు. అందరి దగ్గర భౌతికంగా పోయేగాను. ఇప్పుడు కెన్యాలో ఎవడో స్పిరిచువల్ టీచర్ ఉన్నాడు, నేను పోగలనా? బట్ ఆయన రాసిన పుస్తకం మాత్రం దట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ వరల్డ్ డిసైపుల్షిప్. మీరు వరల్డ్ డిసైపుల్షిప్ లాగా తయారవుతున్నారు అంటేనే మీరు అవేకనింగ్ అవుతున్నట్టు. లేకపోతే ఒక బావిలో కప్పలాగా ఉంటారు. మా సొసైటీ మా టీచింగ్ కాదు, మన టీచింగ్. ఈ భూమి మీద బోధన ఏం నడుస్తుంది అది తెలుసుకోండి. స్టార్ట్ బికమింగ్ యూనివర్సల్. అది నేర్చుకుంటూ మీ దేశాన్ని పైకి తేండి. మీ దేశం ప్రగతికి మీ యొక్క పాత్ర పోషించండి. అర్థమవుతుందా? దట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ట్రూ అవేకనింగ్. ఓకే, ట్రూ అవేకనింగ్ ఈజ్ యూ నీడ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. బట్ ఈరోజు అవసరం ఏంటి అంటే యూత్కి అట్లీస్ట్ ఇప్పుడు కనుక మీరు యూనివర్సల్గా తయారైతే వచ్చే జనరేషన్ వాళ్ళు పుట్టుకతో యూనివర్సల్గా తయారవుతారు. అర్థమైంది? యూనివర్సల్గా అయినవాడు నేషన్ని కంట్రోల్ చేసుకుంటాడు, కానీ నేషన్ అయినవాడు యూనివర్సిటీని కంట్రోల్ చేస్తాడో లేదో తెలియదు. సో లెట్ us బ్రింగ్ యూనివర్సల్ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ టు కమింగ్ సోల్స్. అది దేని మీద ఆధారపడి ఉంది అంటే మీరు ఈ విత్తనాలను మీ మనసులో వేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ విల్ బి యూనివర్సల్ సోల్స్, బికాస్ యూ పీపుల్ విల్ ప్లే ద రోల్ ఆఫ్ యూనివర్సల్ ఫాదర్స్ అండ్ యూనివర్సల్ మదర్స్. గాట్ ద పాయింట్? దాన్ని వి కాల్ ఇట్ యాజ్ లెట్ us awaken the next generation also. Okay, not only this generation and past generation, we need to awaken coming generation. That is the intention of awakening youth. Okay, బాబు నేను ఎంత చెప్పినా నాది సీక్రెట్ ఏంటంటే అవేకనింగ్లో బేబీ సిట్టింగ్ చెయ్యరాదు. చిన్నపిల్లడా చాక్లెట్ ఇస్తా నడవదు. మీరు బుడ్డ అడగలు వేసుకొని మీరు చదువుకోమంట. నేను ఎంతవరకు చేయాలంటే నాకు తెలుస్తుంది.
నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో టార్కం గారి దగ్గర వీళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ఆధ్యాత్మికతలో బేబీ సిట్టింగ్ వేస్తే నడవదు. బేబీ సిట్టింగ్ అంటే తెలుసా? పిల్లలు ఉంటారు ఇంట్లో, ఇద్దరు ఆఫీస్కి పోవాలా, పిల్లోని ఏమనుకో అప్పచెప్పిపోతారు. ఆవిడ అన్నం పెట్ట నీకు నాన్న అట్లాంటివి పనిచేయవు ఆధ్యాత్మికతలో. నీకు ఎంత ఇంప్రూవ్ కావాలంటే కొనుక్కో, చదువుకో. నువ్వు వేసే అడుగుల మీద ఆధ్యాత్మికత ఉంటుంది, కానీ నేను నాన్న కన్నా అంటే నడవదు. ఈ బుక్ నేను ఎందుకు చదివినానంటే ఈ ఒక్క పుస్తకంలో నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కనపడింది. ఉదాహరణకి ఈ బుక్ ఓపెన్ చేశా. ఓకే, ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే ఒక కాన్సెప్ట్ చెప్తా. ఆధ్యాత్మికతలో ఏ ఆర్గనైజేషన్కైనా 5 రకమైన శిష్యులు వస్తుంటారు, ఎస్పెషల్లీ యూత్. నేను కూడా స్వాధ్యాయ ఆఫీస్ పెట్టా 2009లో. ఒక 3-4 ఇయర్స్ నడపడానికి నాతో కాలే. ఇంకా 5 రకాల స్టూడెంట్స్ వస్తారు ఏ టీచింగ్కైనా. మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే దోస్ హు ఆర్ ఫుల్ ఆఫ్ మెంటల్ ఇనర్షియా అండ్ నీడ్ టు బీ పుష్డ్ రెగ్యులర్లీ టు మూవ్ ఫార్వర్డ్. అంటే బాబు నెక్స్ట్ సాటర్డే క్లాస్ పెడుతున్నా వస్తావా అని నేను సోమవారం నుంచి మొదలు పెట్టాలి. వాడు శుక్రవారం వరకు వస్తా అంటాడు, శనివారము సార్ నేను సినిమా పోతున్నా రాను అంటాడు. నేనేమో వీడొచ్చి మైక్ అరేంజ్ చేస్తాడు రా బాబు, నేను మెల్లగా క్లాస్ పీపీటీలు ప్రిపేర్ చేసుకుందామని నేను ఉంటే అందరూ ఆతిస్తారు. అప్పుడు టీచింగ్ గుర్తొస్తుంది, అవునమ్మా ఎవడు రాడరా నేనే చేసుకోవాలరా బాబు అని. అర్థమవుతుందా? స్టూడెంట్స్ హూ కమ్ విత్ సో మచ్ ఆఫ్ మెంటల్ ఇనర్షియా, ఆ బద్ధకంను వదులుకోవడానికి వాడు వదులుకోవాలా. ఎవడు కోఆపరేట్ చేసినా వాడు వదులుకోనంత వరకు నువ్వేం చేయలేవు. చిన్నప్పుడు మా నాన్నగారు ఒక కాన్సెప్ట్ చెప్పేటోరు, గుర్రంని నీళ్ళు తాగించే వరకు తీసుకెళ్ళచ్చు, నీళ్ళు తాగేటట్టు చేయగలవా? సో చూడు, ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవడు? నీ బద్ధకంని నీ తమ్ముకుని నువ్వు వదులుకోవాలి, ఎవడో చదువులు పెడతాడు నేను. ఆ టైప్ ఆఫ్ పీపుల్ వస్తారు. రెండో టైప్ దోస్ హూ ట్రైడ్ హార్డ్ బట్ డు నాట్ మేక్ ప్రోగ్రెస్. వాడు కొంచెం కష్టపడుతుంటాడు కానీ వాడు అనుకున్న స్థాయిలో ఎక్స్పెక్టేషన్లో వాడు ఇంప్రూవ్మెంట్ కనపడినందుకు నిరుత్సాహపడుతుంటాడు. అది కూడా కొంచెం శాతం వస్తారు. ఏం సార్ 2 రోజులు అంత కుక్కట్పల్లి నుంచి చైతన్యపురి వరకు క్లాస్కి వచ్చాను సార్, అయినా నాకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అంటాడు. రెండో రోజు ఏం చెప్తావు అని ఆన్సర్? నువ్వేమో ప్యాంప్లెట్ ఇస్తావు, ధ్యానం చేసిన గంటకు అన్ని మార్పులు వస్తాయి అంటావు, వానికి రాదు. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. మూడో రకపు స్టూడెంట్స్ దోస్ హూ లెర్న్ బట్ కంప్లైన్. నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు నెగిటివ్ సైడే చూస్తుంటాడు, ఎప్పుడు కంప్లైంట్సే. సార్ మీరు శ్రీశైలంలో అంత చెప్పారు కానీ చల్లని లేదు సార్ మీరు అంటాడు. మీరు చైతన్యపురిలో క్లాస్ పెట్టారు సార్, 3rd ఫ్లోర్లో క్లాస్ పెడితే మేము ఎట్లెక్కాలి సార్ అండి. వాడు 22 ఇయర్స్ ఓల్డ్, 60 ఏళ్ళోళ్ళు మెట్లెక్కి పైకి వస్తుంటారు, వీడు 22 ఇయర్స్ ఓల్డ్ ఏంటంటే సార్ మీరు 3rd ఫ్లోర్లో క్లాస్ పెట్టారు, నేను ఎక్కడానికి కాళ్ళు వస్తున్నాయి సార్ అంటాడు. అర్థమవుతుందా? 4వ రకం దోస్ హూ హియర్ బట్ డు నాట్ చేంజ్. అన్నీ వింటారు, మారమంటే ఏయ్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం సార్. అర్థమైందా? వచ్చిన బుక్స్ అన్నీ జిరాక్స్ చేయించుకుంటారు, ఇంట్లో ఇట్లా పేరుస్తారు, నమస్తే అంటారు. 5వది దోస్ హూ సిస్టమాటికలీ ఇంప్రూవ్ విత్ ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రతిరోజు ప్రతి క్లాస్లో ఎంతో కొంత సిస్టమాటిక్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఈ 5గురు ప్రతి క్లాస్కి వస్తారు. ఇక్కడి నుంచి మాట్లాడాలంటే నేను ఫస్ట్ వాడిని ఆన్సర్ చేయాలా, సెకండ్ వాడిని పరిగణలోకి తీసుకోవాలా, 3వని పరిగణలోకి తీసుకోవాలా, 4వని పరిగణలోకి తీసుకొని 5వని పరిగణలోకి తీసుకున్న తర్వాత నేను కూడా నన్ను నేను కోల్పోకుండా మాట్లాడాలి.
మళ్ళీ ఎవరి జాబు తలకై నొప్పి చెప్పండి మీరు? మాట్లాడేవాందా వినేవాందా? మళ్ళా మాట్లాడితే అందరు మారిపోతారు అనుకుంటే ఇప్పటివరకు గురువులు మాట్లాడినాడు అందరు మారిపోయి ఉండాలి. అర్థమే. ఈ 5 రకాల క్వశ్చన్స్ వచ్చినప్పుడు డాన్ మిగెల్ రూయిస్ గారు చెప్తారు. పొద్దున్న చెప్పే కదా, నేను మాట్లాడడానికి ఏం మాట్లాడానో దాని మీద బాధ్యత తీసుకుంటా, మీరు విన్నదానికి నేను ఎట్లా బాధ్యత తీసుకుంటా? సో మన క్లాసెస్కి ఎవ్వడు మారినా మారకపోయినా వాళ్ళకు అది అవసరమో లేదో కానీ ఈ మాటలు చెప్పినందుకు నువ్వు నేర్చుకుంటావు, ఎవడైతే నేర్పిస్తాడో వాడే నేర్చుకుంటాడు అన్న సిద్ధాంతం నేర్చుకున్నాడు మాట్లాడతాడు. ముంగటోళ్ళు ఇంటర్ అని పొరపాటున కూడా మాట్లాడడం మొదలుపెట్టకండి. వినొచ్చు వినకపోవచ్చు, కానీ 5 రకాల మంది పబ్లిక్ ఎప్పుడూ ఉంటారు. ఇది అర్థమైనప్పటి నుంచి నాకు టెన్షన్స్ తగ్గినాయి. ఊరికి చెప్పాలన్నా చెప్పకూడదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాలన్నా చెప్పకూడదా, ఆ మూమెంట్ బట్టి డిసైడ్ చేసుకొని చెప్తుంటాం. అందరు చెప్తుంటారు, అందరి క్లాసెస్లకి ఈ 5గురు వస్తారు. వాడు మాట్లాడి 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 పత్రి గారు 40 సంవత్సరాలు చెప్పారు. ఆయన మొదలుపెట్టేప్పటి నుంచి 5గురు ఉన్నారు, 2022 వరకు 5గురు ఉన్నారు. టార్కమ్ గారి గ్రూప్లో 5గురు ఉన్నారు. ఏ ఆధ్యాత్మిక వ్యవస్థలో కూడా 5గురు ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ శిష్యులు నేర్చుకున్నారో లేదో కానీ వీళ్ళు చెప్పి మాత్రం వీళ్ళు ఆ సబ్జెక్ట్ని మాత్రం భలే నేర్చుకున్నారు అన్నది మాత్రం అర్థమైంది. అర్థమైందా? భగవద్గీత అర్జునుడికి ఎంత అర్థమైందో నాకు తెలియదు, శ్రీకృష్ణుడికి అయితే భలే అర్థమైంది. అర్థమవుతుందా?